హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్స్ మీద జిఎస్టీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అందరికీ తెలిసిందే. 12% నుండి 18% చేశారు. అంటే ఎక్స్ట్రా 6% ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ చూసుకుంటే 6% ఇంక్రీజ్ చేసినట్టయితే లేదు. సో జిఎస్టీ పేరుతోని ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ముందుతో కంపేర్ చేస్తే జిఎస్టీ ఇంక్రీజ్ అయినాక మొబైల్ ఫోన్ ప్రైసెస్ ఉండే కదా, వాటితో కంపేర్ చేసినా కూడా నేను నిన్న మొన్న చెక్ చేశాను స్మార్ట్ ఫోన్ ప్రైసెస్. సో వాటికన్నా ఇంకొక 1000 అయితే ఇంక్రీజ్ అయినాయి కొన్ని ఫోన్స్ మీద చూసుకుంటే. సో జిఎస్టీ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ అయితే పెంచుతున్నారు. సో ముందు ఏవైతే మనకు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయినాయో ఇప్పుడు అవి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కాకుండానైతే పోతున్నాయి. సో నాకైతే చాలా బాధ అనిపించింది ఆ ప్రైజెస్ చూసుకుంటుంటే. సో రిచ్ వీడియోలో నేను ఏవే ఫోన్స్ మనము కొనొద్దో చెప్పబోతున్నాను. సో ప్రైజెస్ హైక్ అయినాక. సో ఈ ఫోన్స్ మంచివి కాదని కాదు. సో వీటిలో కొన్ని ఫోన్స్ చూసుకుంటే కిల్లర్ ఫోన్స్ అని చెప్పొచ్చు లాంచ్ అయినప్పుడు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో ఇవి కరెక్ట్ కాదని నా అర్థము. సో దీన్ని అయితే మీరు రాంగ్ వేలో తీసుకోకండి. ఎవరైతే ఆ బ్రాండ్ లవర్స్ ఉన్నారో లేకపోతే ఆ ఫోన్ కొన్న వాళ్ళు ఉన్నారో సో మీరైతే దయచేసి డిసప్పాయింట్ కాకండి. ఈ ఫోన్స్ మంచివే, కాకపోతే ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాక సో ఆ ప్రైస్లో మనకు అవి కరెక్ట్ కాదని నా అర్థము. సో ఎవరైతే ఫోన్స్ కొనాలనుకుంటున్నారో 2020లో సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. వీడియోని మొత్తం చూడండి. మొత్తం చూసాక నచ్చితేనే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మన ఛానల్లో చూసుకుంటే ఏదైనా సో ఓపెన్గా చెప్పేస్తాను నేను. దాంట్లో మైనస్ పాయింట్ ఉన్నా ప్లస్ పాయింట్ ఉన్నా ఏది ఉన్నా కూడా నేను ఓపెన్గా చెప్పేస్తాను. సో నేను చూసుకుంటే కూడా రియల్మీ టీవీ గురించి వీడియో చేసినప్పుడు ఆ టీవీస్ అంతా బాగాలేవని చెప్పాను. సో రియల్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆ వీడియోకి అయితే చాలా డిస్లైక్స్ అయితే చేశారు. ఎందుకంటే సో ఇప్పుడు మనము హానెస్ట్గా ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆ 13,000లో ఆ టీవీ వచ్చినప్పుడు ఎక్సలెంట్ కేక్ అని చెప్పి నేను వీడియో చేశాను అనుకోండి, అది మనకే లాస్. సో మనం వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అవుతుంది బ్రాండ్ని. సో మనం అలానే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు వాళ్ళు అదే ప్రైజెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో అల్టిమేట్గా లాస్ అయ్యేది మనమే. మనకు మంచి వాల్యూ ఫర్ మనీ డివైజెస్ అయితే రావు మనం అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిన అప్పటి వరకు. సో అందుకే నేను సో ఏదన్నా మంచిగా లేకపోతే డైరెక్ట్ చెప్పేస్తాను. అది కొంతమందికి నచ్చట్లేదు, నచ్చక వీడియో కింద డిస్లైక్స్ అయితే చేస్తున్నారు. సో మాకు ఒక బ్రాండ్ అంటే ఇష్టం ఉండి ఒక బ్రాండ్ అంటే ఇష్టం లేకుండానైతే ఉండదు. సో మేము అన్ని బ్రాండ్స్ని సపోర్ట్ చేస్తాము. సో ఏవైతే మంచి వాల్యూ ఫర్ మనీ స్పెక్స్ని తీసుకొస్తాయో డెఫినెట్గా వాటిని మీకు సజెస్ట్ చేస్తాము, వాటిని మేము రివ్యూస్ చేస్తాము. సో వాటిని మేము సపోర్ట్ అయితే చేస్తాము. సో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి మీరు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం న్యూ లాంచెస్ చూద్దాము. ఈ 1-2 monthsలో ఏవైతే ఫోన్స్ లాంచ్ అయ్యాయో వాటిలో మనం ఏ ఫోన్స్ని కొనొద్దో చూద్దాము. అండ్ నెక్స్ట్ పాత ఫోన్స్ మీద ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాక ఏ ఫోన్స్ని కొనొద్దో చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే మనకు మోటరోలా ఎడ్జ్ ప్లస్. ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. సో మనకు డిస్ప్లే కూడా ఎక్సలెంట్ ఉంది. సో మనకు మొత్తం హెచ్ డిస్ప్లే అయితే ఉంది. సో ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ బ్రాండ్ కూడా మోటో బ్రాండ్ ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ తీసుకొచ్చారు. సో 75,000లో తీసుకొచ్చారు. 75,000 అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి ఇంకొక 20,000 తక్కువ పెట్టుకుంటే 55,000లో OnePlus 8 Pro అయితే ఉంది. సో OnePlus 8 Pro మనకు దానికన్నా చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో రెండు కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్తోనే ఉంటాయి. కాకపోతే 20,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ మోటో హెచ్ ప్లస్ ఏదైతే ఉందో సో 75,000లో కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే Mi 10. సో ఈ ఫోన్ గురించి అయితే చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. సో 40,000 రేంజ్లో వస్తుందని చెప్పేసి. కాకపోతే వీళ్ళు 50,000లో తీసుకొచ్చారు. సో ఇండియాలో మనకు మీ ఫోన్స్కి అంత ప్రైస్ అయితే పెట్టారు. సో మ్యాక్సిమం 25-30 వరకు అయితే పెడతారు, కానీ 30 అబోన్ అయితే పెట్టారు. సో వీళ్ళు 40,000 ఆ రేంజ్లో తీసుకొచ్చుంటే మాత్రం ఇది మంచి సక్సెస్ అయితే అయ్యేది. బట్ 50,000 అంటే మాత్రం ఈ ఫోన్ కొంచెం ఎక్కువ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఎవరైతే ఇక 40 అబో వెళ్తారో అందరు OnePlus కొంటారు, మ్యాక్సిమం OnePlus ఫోన్సే కొంటారు. సో ఇది 50,000 అంటే దీనికి కూడా నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఈ ఫోన్ కూడా మీరైతే స్కిప్ చేయడం బెటర్. సో ఆ ప్లేస్లో ఇంకొక 5,000 ఎక్స్ట్రా వేసుకొని OnePlus 8 Pro కొనడం అయితే మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Huawei Y9s 1000లో తీసుకొచ్చారు. ఇది మనకు అంత వర్త్ అయితే కాదు. మనకు అదే రోజు Honor 9X Proని కూడా తీసుకొచ్చారు. ఆఫర్లో మనకు 15,000లో తీసుకొచ్చారు. సో Honor 9X Pro మనకు 15,000 పరంగా చూసుకుంటే ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు, మంచి పవర్ఫుల్ బీస్ట్ అని చెప్పొచ్చు.
కాకపోతే దాంట్లో మనకు కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సో అవి చూసుకొని అయితే మనం ఆ ఫోన్ అయితే కొనాలి. ఆల్రెడీ నేను R9X Pro గురించి వీడియో చేశాను, చూడకపోతే మీద ఐకార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే నార్జో సిరీస్. సో దీనికోసం కూడా చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. 10,000 రేంజ్లో మంచి ఫోన్స్ వస్తాయని చెప్పేసి, 10,000 అండర్లో ఒకటి అండ్ 10,000 రేంజ్లో ఒకటి. నార్జో 10 చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే నార్జో 10 చూసుకుంటే మాత్రం ప్రైస్ అయితే చాలా ఎక్కువైంది. ఇది మనకు 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే ఉంది. ఓకే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే మంచి ప్రాసెసరే. కాకపోతే హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. సో 12,000 పెట్టినప్పుడు హెచ్డి డిస్ప్లే అంటే అస్సలు కరెక్ట్ కాదు మనకు. సో ఓవరాల్గా ప్రైస్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకు మ్యాచ్ అయితే అవ్వట్లేదు. ఇది ఒక 10,000 రేంజ్లో తీసుకొచ్చుంటే ఒక మంచి ఆప్షన్ అయ్యేదేమో. బట్ 12,000లో మాత్రం ఇది మనకు కరెక్ట్ ఫోన్ అయితే కాదు. సో 12,000లో కూడా మీరు నార్జో 10 అయితే మాక్సిమం స్కిప్ చేయండి. సో మీకు రియల్మీలోనే ఫోన్ కావాలనుకుంటే ఇంకొక 2,000 యాడ్ చేసుకోండి. మనకు అక్కడ రియల్మీ 6 అయితే ఉంది. సో రియల్మీ 6 మనకు ఇంకా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో V19. సో ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పొచ్చు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో మనకు 28,000 అయితే వచ్చింది. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉంది దీంట్లో. కెమెరా సెటప్ చూసుకుంటే కూడా మనకు బ్యాక్ సైడ్ 48+8+2+2 ఉంది అండ్ ఫ్రంట్ 32+8 మెగాపిక్సెల్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు వీళ్ళు. సో 28,000లో స్నాప్డ్రాగన్ 712 అంటే అసలు కరెక్ట్ వర్తే కాదు మనకు. 712 చూసుకుంటే మనకు 10,000 to 12,000 రేంజ్లో అయితే స్నాప్డ్రాగన్ 712 అయితే మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో జిఎస్టీ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా. బట్ వీళ్ళు 28,000 అంటే మాత్రం ఇది కరెక్ట్ అయితే కాదు. సో మీరు ఈ ఫోన్ కూడా స్కిప్ చేయండి. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీ ఎక్స్. సో ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, నేను 15,000లో కొన్నాను ఈ ఫోన్ని. సో 15,000 పరంగా చూసుకుంటే మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. దీంట్లో మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది, కెమెరాస్ బాగుంటాయి అండ్ ఓవరాల్గా ఒక మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. బట్ ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకు 18,000 చేశారు. సో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. 18,000 అంటే అసలు వీళ్ళు ఏమనుకోని ప్రైజెస్ పెంచుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో మనకు 15,000 రేంజ్లో ఉన్న ఫోన్ని 18,000 అయితే చేశారు. సో ఇది మనకు అసలు వర్తే కాదు 18,000లో. నెక్స్ట్ చూసుకుంటే మనకు సామ్సంగ్ A50. ప్రజెంట్ ప్రైస్ చూసుకుంటే ఈ ఫోన్ మనకు 16,000 రూపీస్ వరకు అయితే ఉంది. మనం ప్రీవియస్గా చూసుకుంటే ఈ ఫోన్ మనకు లాక్డౌన్ కన్నా ముందు దీని ప్రైస్ చూసుకుంటే 13,000 వరకు అయితే ఉండే. సో మనకు 3,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో 6% అంటే నాకు తెలిసి వీళ్ళకి 3,000 రూపీస్ అనుకుంటా. నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు ఏమనుకోని ప్రైజెస్ పెంచుతున్నారో. సో ఏకదమ్ 3,000 రూపీస్ అయితే పెంచారు. సో ఈ ఫోన్ కూడా మీరు స్కిప్ చేయండి. మీకు సామ్సంగ్లోనే ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ M21 తీసుకోండి, మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. 12,700 సంథింగ్ ఉంది. సో మనకు 10,000 to 15,000 మధ్యలో మీకు సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే మీరు సామ్సంగ్ M21 తీసుకోండి, మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ 10,000 బిలోలో మనకు సామ్సంగ్ M30 కూడా వస్తుంది. సామ్సంగ్ వెబ్సైట్లో చూడండి 3GB వేరియంట్ వస్తుంది. సో అది కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఈ A50లు ఇవన్నీ కూడా కొనకండి. A50, A50s, A51. సో వీటన్నిటిని కూడా స్కిప్ చేయండి. సో ఇవి మనకి ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 8 Pro. ఇది లాంచ్ అయినప్పుడు ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ ఫోన్. 15,000లో లాంచ్ అయింది, తర్వాత 14,000 అయింది ప్రైస్. సో ఇప్పుడు చూసుకుంటే 16,000 అయితే అయింది. దీంట్లో మనకు MediaTek Helio G90T ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 64+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఓకే. సో ప్రైస్ మాత్రం కరెక్ట్ కాదు. సో మీకు ఇదే బడ్జెట్లో రెడ్మీ నుండే ఫోన్ కావాలనుకుంటే ఇంకొక 1000 యాడ్ చేసుకొని వీళ్ళ బ్రాండ్ పోకో X2 తీసుకోండి, మీకు మంచి ఆప్షన్ అవుతుంది 17,000లో. బట్ ఈ ఫోన్ మాత్రం మనకు అంత కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు. సో ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ చేయండి. 16,000లో మనకు రెడ్మీ నోట్ 8 Pro అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుండి వివో Z1 Pro. సో ఇది లాంచ్ అయినప్పుడు అయితే మనకు దీని ప్రైస్ బాగానే ఉండే. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మాత్రం 17,000 ఉంది. 17,000లో స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా మీరు స్కిప్ చేయండి. 70,000 బడ్జెట్ అయితే రియల్మీ X2 తీసుకోండి, మీకు ఇంకా మంచి పవర్ఫుల్ ఫోన్ అండ్ ఇంకా మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. సో వివో Z1 Proని కూడా మీరైతే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో రెడ్మీ K20. సో ఇది లాంచ్ అయినప్పుడు మంచి ఫోనే, బట్ ఇప్పుడు మాత్రము ప్రైస్ అయితే పెరిగింది. 22,000లో ఇది కూడా కరెక్ట్ అయితే కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రైజెస్ చూసుకుంటే ఎట్లాగో అన్నిటి మీద ఇంక్రీజ్ అయినాయి కదా. నన్ను
అడిగితే మీరైతే ఇప్పుడు ఫోన్స్ కొనకండి, వెయిట్ చేయండి, మంచి ఆఫర్స్లో వచ్చినప్పుడు కొనండి. సో నేను అందుకే దీన్ని మైండ్లో పెట్టుకొని ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, తెలుగు టెక్ టీవీ డీల్స్ అని చెప్పేసి. ముందు తెలుగు టెక్ టీవీ అని ఉండేది దాని పేరు, ఇప్పుడు తెలుగు టెక్ టీవీ డీల్స్ అయితే చేశాను దాన్ని. దాంట్లో నేను అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఏమైనా ఫోన్స్ మీద ప్రైజెస్ తగ్గినా, లేకపోతే ఏమైనా గ్యాడ్జెట్స్ మీద ప్రైజెస్ తగ్గినా, ఏమైనా మంచి డిస్కౌంట్ డీల్స్ ఏమైనా ఉంటే నేను దాంట్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. సో డైలీ మన ఛానల్లో ఒక 10 డీల్స్ వరకు అయితే పోస్ట్ చేస్తున్నాను, మంచి మంచి ఆఫర్స్ని, అమేజింగ్ ఆఫర్స్ని. ఇప్పటికి 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతున్నాయి ఆ డీల్స్ అన్నీ కూడా. చాలామంది ఇప్పుడు పర్చేసెస్ కూడా చేశారు. సో మీరు కూడా వెళ్ళి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని అయితే జాయిన్ అవ్వండి. సో ఈ ఫోన్స్ ప్రైజెస్ తగ్గినా, లేకపోతే ఏదైనా మంచి మంచి డిస్కౌంట్స్లు వచ్చినా కూడా మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు అక్కడ నుండి అయితే వాటిని పర్చేస్ చేయవచ్చు, మనీ అయితే సేవ్ అవుతుంది. సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ తెలుగు టెక్ టీవీ డీల్స్ని అయితే జాయిన్ అవ్వండి. సో ఓవరాల్గా ఇప్పుడు నేను ఏవైతే ఫోన్స్ చెప్పానో మ్యాక్సిమం ఈ ఫోన్స్ అయితే మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి లాంచ్ అయినప్పుడు వీటిలో కొన్ని మంచి ఫోన్స్ ఉండే, సో మంచి స్పెక్స్, మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చాయి, పవర్ఫుల్ ఫోన్స్ ఉండే. బట్ ఇప్పుడు ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు ఇవి మనకు కరెక్ట్ ఫోన్స్ అయితే కాదు. సో మీ ఒపీనియన్స్ ఏంటి? సో వీటి గురించి కింద కమెంట్స్లో చెప్పండి. సో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెంచుతున్నారు, మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీరేమైనా ఫోన్స్ని నోటీస్ చేస్తారా ఇట్లా సో ప్రైజెస్ ఎక్కువ చేసినట్టు? నేను వీడియోలో చెప్పని ఫోన్స్ ఏమైనా ఉంటే మీరు నోటీస్ చేసేవి, వాటిని కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.